ఈరోజు మన సెమీకండక్టర్‌లో ఒక ఇంటర్ క్వెషన్ అయితే చూద్దాం. డీప్ కాపీ అండ్ షాలో కాపీ అంటే ఏంటి? ఆ డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నాననమాట ఇక్కడ బేసిక్‌గా. సో, మనకి ఫస్ట్ ఒక క్లాస్ ఉంది అనుకుంటే అండ్ ఈ క్లాస్‌ని ఇంకో క్లాస్ ఎక్స్‌టెండ్ చేసుకుంది. అంటే క్లాస్ సి ఎక్స్‌టెండ్స్ ఏ అండ్ సో ఇక్కడ మనము సితో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే. అండ్ ఆల్సో ఏకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే. అండ్ సపోజ్ అంటే ఏంటి, మనకి సి అనే క్లాస్ ఉంది, దాంట్లో ఏ అనేది కూడా ఒక క్లాస్ ఉందన్నమాట కదా. సో సపోజ్ ఇదంతా మనము షాలో కాపీ చేద్దాం అని అనుకుంటే, సో షాలో కాపీ చేద్దాం అని అనుకుంటే ఏమవుతుందంటే, ఈ సికి ఒక మెమరీ ఉంటుంది, ఏకి ఒక మెమరీ ఉంటుంది ఒరిజినల్గా. ఇప్పుడు షాలో కాపీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక కాపీ క్రియేట్ అవుతుంది. సికి సి క్లోన్ అని కొత్తగా ఒక కాపీ కొత్త మెమరీ వస్తుంది. ఏ మాత్రం సేమ్ మెమరీ ఉంటుందన్నమాట. ఏ సేమ్ మెమరీ షేర్ చేసుకుంటుంది షాలో కాపీ చేసినప్పుడు. అదే డీప్ కాపీ చేసి ఉంటే మనము ఇక్కడ ఈ పర్టిక్యులర్ లోపల ఉండే ఏ అంటే దీనికి త్రూ సి, దీనికి అండ్ ఇక్కడ ఉండే ఏకి డిఫరెంట్ మెమరీస్ అయితే అలొకేట్ అవుతాయి డీప్ కాపీలో. అంటే బేసిక్గా డీప్ కాపీ కంప్లీట్గా డూప్లికేట్ చేసి ఇస్తుంది. అదే షాలో కాపీ ఏం చేస్తుంది అంటే స్ట్రక్చర్ మాత్రమే ఇస్తుంది, కానీ లోపల ఉండే ఎలిమెంట్స్ మాత్రం కాపీ చేయదన్నమాట. ఇది మెయిన్ డిఫరెన్స్ డీప్ కాపీకి షాలో కాపీకి. ఇవి సింటాక్స్లు అవన్నీ డైరెక్ట్గా ఉండవు. ఇవి ఎలా కాపీ చేస్తామనే దానికి మనం స్పెషల్గా టాస్క్లు అయితే రాస్తాము. అవి మనము ఫ్యూచర్ వీడియోస్లో అయితే చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్.